ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శ్రద్ధ తెలియపరుస్తూ ఇదనము మనకు ఇవ్వబడిన అంశము యేసు ఎక్కడ పుట్టునో. ప్రతి మతములోనూ ఆ మతానికి సంబంధించిన వ్యక్తి లేదా మతాన్ని ఉద్ధరించే వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడని ప్రతి మతంలో కూడా ఆ మత అభివృద్ధి చేసే మనిషో లేదా ఉద్ధరించే మనిషో దానిని గురించి నిరీక్షణ తప్పకుండా ఆ మతానికి ఉన్నది. క్రైస్తవులు కూడా యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడు, ఆయన ఎవరి కోసం పుడుతున్నాడు, ఎందుకోసం పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఇలాంటి సందేహాలు అనేక మందికి ఉంటూనే ఉంటుంది. అయితే యేసు ప్రభువు పుట్టక మునుపు 700 సంవత్సరముల క్రిందే మీకు ఆ ప్రవక్త ఒక మాటను తెలియపరిచాడు. ఆ మాట ఏంటమ్మా? బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలపువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షకుడిగా పడతాడని, ఈ లోకాన్ని ఉద్ధరిస్తాడని, ఈ లోకాన్ని రక్షణలోనికి నడిపిస్తాడని మీకు ఆ ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు. శత్రువులైనా దేవునిని ఎరగని వారినైనా వారందరినీ కూడా సమకూర్చి వారి జీవితాలను ఉద్ధరించి రక్షణ మార్గంలోకి నడిపిస్తాడని అప్పుడే ఆయన పుట్టక మునిపే తెలియపరిచిన మాట. అయితే ఆయన పేరు క్రీస్తు అనగా అభిషేకము పొందినటువంటి అభిషేకుడు, యేసు అనగా రక్షకుడు. అభిషేకముల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. సమయాలు మొదటి గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్న 12వ అధ్యాయంలో సమూయేలు ద్వారా మొట్టమొదటిగా సౌలును, ఆ తర్వాత దావీదును అభిషేకించడం జరిగింది. నూనెతో లేదా తైలముతో వారిని అభిషేకించి పరిపాలన చేయటానికి, రాజ్యాన్ని ఏలటానికి, నాయకత్వాన్ని వహించడానికి ఈ అభిషేకములు చేయించు ఉంటారు. అయితే యేసు ప్రభువారికి ఎవరికి అభిషేకము చేశారు, ఆయన ఈ రాజ్యాన్ని ఎలా ఏలుతాడు, ఈ రాజ్యంలో ఆయన రాజుగా ఎలా ఉంటాడంటే ఆయన పేరులోనే అభిషేకము కలిగి ఉన్నది. క్రీస్తు అనగా అభిషేక్తుడు, క్రీస్తు అనగా అభిషేకించబడిన వాడు. ఆయన పుట్టుక ఒక విచిత్రమైన పుట్టుక, ఆయన జననం ఒక విచిత్రమైన జననం. ఆ జననం ద్వారా లోకరక్షకుడి లోకానికి వస్తూ ఉన్నాడు. ఆయన పుట్టుకతోనే దేవుని ఆత్మ ద్వారా ఈ భూమి మీదకి రావచ్చు ఉన్నాడు. కన్య అయినటువంటి మరియమ్మ తల్లి గర్భము నుండి వస్తూ ఉన్నాడు. ఆయనలో పాపము లేదు, పాపము ద్వారా ఆయన ఈ లోకానికి రావడానికి లేదు. పాపము లేకుండా పరిశుద్ధునిగా ఈ లోకానికి వస్తున్నాడు. దేవుని చేతనే, ఆత్మ చేతనే అభిషేకించబడిన వాడు ఈ క్రీస్తు. అందుకనే యేసు ప్రభువు కేంద్రీకృతమైన ప్రదేశము లేదా ఆయన జన్మించిన ప్రదేశము ప్రపంచానికి నడిబొడ్డున జన్మించారు.
ఆ బెత్లెహేము గ్రామము ప్రపంచ పటముల మధ్యలో ఉంటుంది. మీరు చూస్తే ఒక చిన్న కుగ్రామము, పేద గ్రామము అయినప్పటికీ అది ప్రపంచానికి నడిబొట్టుగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మరియమ్మని వివాహం చేసుకున్న యేసేపు ఎవరి కుమారుడమ్మా? అమ్మా మత్తయి సువార్త తీయండమ్మా. మత్తయి సువార్త ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. 1వ అధ్యాయము 16వ వచనం చదువమ్మా. యాకోబు మరియ భర్త అయిన యేసేపును గుర్తుపెట్టుకోలేదు. చిన్న చిన్న క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఆ తర్వాత 18వ వచనంలో యేసు ప్రభువారి జనం ఎట్లుంటుందో తెలియపరిచారు. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది. వారిరువురు శారీరకముగా దగ్గర కాకుండానే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా దేవుని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఒక అభిషేకునికి, ఒక లోక రక్షకునికి జన్మనివ్వబోతూ ఉన్నాడు. ఈ లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి ఆయన శరీరధారిగా రావటానికి కారణము పాపము లేకుండా వచ్చిన వాడు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు. పాపము కలిగిన వాడు ఈ లోకాన్ని విమోచించలేడు, రక్షించలేడు. అందులోనూ ఈ లోకానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చూపించబోతూ ఉన్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి తన ఒక 33.5 సంవత్సరంలో జీవించి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, మానవుడు దేనికి దాసోహమైపోతూ ఉన్నాడో, తద్వారా కలిగేటువంటి నష్టములేమిటి, లాభములేమిటి అన్నిటినీ వివరించాడు ప్రతి మానవుడికి. ఆయన ఎక్కడో ఉండి జనాలందరిలోనికి రాకుండా చేయలేదు. ఆయన మనుషుల్లో సంచరిస్తూనే పగటి కాలం అంతా సువార్తను ప్రకటించేవాడు. రాత్రి వేళ మాత్రము కొండకెళ్ళి ఏకాంతముగా ప్రార్థించేవాడు. ఈ లోకం కొరకు, లోకంలో ఉన్న మనుషుల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేసేవాడు. పగటి కాలం అంతా అయ్యా ఈ విధముగా ఉండండి, ఈ విధముగా జీవించండి, పాపము లేకుండా జీవిస్తే మీకు పరలోక రాజ్యం ఉన్నదయ్యా, పాపము లేకుండా జీవిస్తే ఒకవేళ మీ జీవితానికి మరణించినా మరలా జీవం ఉన్నదయ్యా మీ జీవితానికి అని తెలియపరిచాడు. తన పరిచర్య కాలము ముగించుకుని తన మరణము పొంది చనిపోయి తిరిగి మరలా మరణాన్ని గెలిచి లేచినటువంటి సజీవుడైనటువంటి మృత్యువు చేడు మన యేసు ప్రభువారు. ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాం. అసలు ఆయన ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నది అంటే ఈ బెత్లెహేము నగరంలో. కారణము ప్రపంచానికి మధ్యగా ఉండటం బట్టి అక్కడ దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వార్తను విన్న వెంటనే ఆ దినాలను పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు ఆయనలో ఒక ఆందోళన కలిగింది. హేరోదు అనేటువంటి వంశం నుండి వచ్చిన వారు, హేరోదు అనే పేరు కలిగిన వారు, అధికారం లేకపోతే వారికి మైండ్ సరిపడదు, అధికారమును కొనసాగించకపోతే వారికి నిద్ర పట్టదు. అలాంటి వంశము వారు. ఆ హేరోదు ఈ లోకానికి ఒక రక్షకుడు వస్తున్నాడు, ఆయన ఈ లోకాన్ని రక్షించబోతున్నాడు, ఈ లోకాన్ని ఏలబోతున్నాడు, ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడని ఆ జ్ఞానం చెప్పిన వెంటనే వారందరినీ దగ్గరికి తీసుకున్నాడు. ఒకసారి చూడండి అయ్యా, ఈ వేదాంతానికి సంబంధించినటువంటి ఈ స్క్రిప్చర్లో చూడండి అని వారిని పిలిపించి వారి చేత చదివించాడు. ఎక్కడ పుడుతున్నాడయ్యా, ఆయన పుట్టే ప్రదేశం ఏంటి, ఆయన ఎవరికి పుట్టబోతున్నాడు, ఇవన్నీ ఆనవాళ్ళను కనుక్కుని ఆయనను చంపివేసి ఆ రాజ్యాన్ని మనమే కొనసాగించాలనుకున్నాడు. వారందరిని పిలిపించాడు. వెంటనే వారు ఈ గ్రంథాలను పరిశీలించిన తర్వాత మీకా గ్రంథమును తీసి
మీకా గ్రంథంలో ఉన్న ఆ ప్రవచనాన్ని చెప్పడం బట్టి ఫలానా ప్రదేశంలో పుట్టబోతున్నాడు, ఫలానా దేశంలో పుట్టబోతున్నాడు, ఫలానా వారికి పుట్టబోతున్నాడు, ఫలానా వంశముల నుండి పుట్టబోతున్నాడయ్యా, ఈ రాజ్యాన్ని ఈ రాజ్యమును ఏలబోచున్నటువంటి ఆయనే అని ఆ వేదాంత గ్రంథముల ఆధారముగా ఆ జ్ఞానులు తెలపడాన్ని బట్టి వెంటనే వారికి ఆజ్ఞయించారు కదయ్యా, ఈ రోజు నుండి మరి ఆయన్ని వెతకటం ప్రారంభిస్తూ ఉన్నారు కదా, నక్షత్రమును వెంబడించి ఆయన దగ్గరికి మీరు వెళ్ళబోతున్నారు కదా, ఎక్కడైతే ఆయన ఉంటాడో రహస్యముగా నాకు కూడా తెలియపరచాలయ్యా, నేను కూడా వచ్చి సాగిలు పడతానయ్యా, నేను రాజునైనప్పటికీ నేను కూడా వచ్చి ఆయన సాగిలు పడతాను, ఆయన పూజిస్తాను, ఆయన నమస్కరిస్తానని ఏ రోజు వారితో చెప్పాడు. కానీ పైకి మాత్రం చెప్పాడు, కానీ లోపల వేరే ఆలోచన ఉన్నది. యేసు ప్రభువుని చంపేయాలని, యేసు ప్రభువుని భూమి మీద లేకుండా చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో అక్కడ పుట్టినటువంటి 2 సంవత్సరాలలో పిల్లలందరినీ కూడా నరికివేయమన్నాడు, చంపివేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ప్రాంతం అంతా రక్తపాతం అయిపోయింది. ఇతరులు మాత్రం మార్పు అనేది రాదు. కఠినమైన మనస్తత్వం, మూర్ఖత్వంతో కూడిన మనస్తత్వం, ఇతని భావజాలం అంతా నేనే గొప్ప, నేనే అనేటువంటి విధానం కలిగినటువంటి వాడు చివరికి యేసు ప్రభువు పుట్టిన ప్రదేశాన్ని ఆ జ్ఞానులు కనుక్కున్నారు. ఆ జ్ఞానులు సైతమే, మేధావులు సైతమే, శాస్త్రవేత్తలని కూడా వారిని అనవచ్చు, ఖగోళ శాస్త్రవేత్తలని కూడా వారిని అనవచ్చు, అలాంటి వారు సైతమే ఈయనే దేవుడు అని గ్రహించుకుని ఆయనకు విలువైన బహుమానములను ఇచ్చి సాగిలపడి పూజించి ప్రార్థించి నమస్కరించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన జనమంత గొప్ప జనము, ఈ ప్రపంచాన్ని ఏలటానికి, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన పుట్టినటువంటి ప్రాంతము అంత కేంద్రీకృతమైనటువంటి ప్రపంచానికి నడుముడు. ఋతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, దానికి సంబంధించిన మాట. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట తీయడం. ఆ మనిషి పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. యోదా బెత్లెహేము వారైన ఎఫ్రా వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపం. ఈ వంశములో నుండి ఈ ప్రాంతంలో పుడతారు, ఈ వంశములో నుండి తెలియపరిచినటువంటి మాట. ఎఫ్రాతీయులుగా బెత్లెహేము వారైన అటువంటి వారు బెత్లెహేము ప్రాంతం అని తెలియపరిచినటువంటి మాట. ఆయన పుట్టినటువంటి ప్రదేశము యోధా బెత్లెహేము. ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురముంటూ ఉన్నారు. వారి వంశముల నుండి లేదా వారి కుటుంబాల నుండి మంచి ఖ్యాతిని, అంతేకాదు దావీదు వంశము మంచి పేరుని, ఆ వంశానికి తగిన పేరును కూడా ఆయన తీసుకొస్తాడని తెలియపరచాడు. అందుకని యెషయా ముందు నుండి ఇది మూలవాక్యం ఉండాలి. యెషయా ముందు నుండి చిగురు పుట్టును. దావీదు వంశముల నుండి యేసు ప్రభువారు, ఒకవేళ దావీదు వంశము ఆ మొద్దులో ఉన్నటువంటి లేదా దానికి సంబంధించిన వంశావళిలో నుండి యేసు ప్రభువారు ఒక చిగురులాగా పుట్టును. ఆ వంశము మరలా ఫలించును. రాజరికపు వంశము, రాజ్యాలైన వంశము, గొప్ప గొప్ప కార్యములు చేసిన వంశము, ఆ వంశము నుండి యేసు ప్రభువారి జననం కూడా ఉంటుందని తెలియపరిచిన మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ లోకానికి ఆయన వచ్చినది కేవలము ఒక మనిషిగా మాత్రమే వచ్చారు, కానీ దైవ స్వరూపాన్ని పొందుకుని వచ్చినటువంటి దేవుడు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ప్రత్యక్షపరచబడుతూనే ఉన్నాడని
లేఖనములు మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి ప్రపంచపు నడిబడులు ఒక దేశానికో, ప్రాంతానికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తిగా, ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తిగా నేటి దినాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభువు అంటే కేవలము ఒక కులానికి సంబంధించిన దేవుడిగా అంటే కడుతున్నా, ఒక మతానికి సంబంధించిన దేవుడిగా అంటే కడుతున్నా. మనం చూస్తూ ఉంటాం, ఈ మతంలో ఈ కులములకు చెందిన వారు మాత్రమే మా దేవుడిని ఆచరించాలని కొన్ని కులాలు, కొన్ని మతాల్లో ఉన్నారు. కానీ యేసు ప్రభువు ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చిన ఒక చక్కటి మార్గం. అందుకని ఆయన నేనే మార్గమును, సత్యమును, ఈ రెండింటిని మీరు అనుసరించడం ద్వారా జీవాన్ని మీరు పొందుకొని పరలోక రాజ్యంలోనికి నా ద్వారా మీరు తండ్రి యుద్ధకు చేర్చబడతారు. నేను ఒక మార్గాన్ని అయ్యా. ఈ లోకంలో నా కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, విభేదము లేదు, రంగువర్ణం లేదు, ధనిక భేదము, పేదరికము ఇవేమీ లేవు. నేను ఒక మార్గాన్ని, సజీవునైన దేవుని దగ్గరకు మిమ్మల్ని అందరినీ నడిపించడానికి ఈ లోకానికి వచ్చిన ఒక మార్గం. అందుకనే అందరూ అంటూ ఉంటారు, దేవుని గురించి తెలియని వారు ఆయన తప్పు కులస్తులకు దేవుడిని. నిజమే, తప్పు కులస్తులు యేసు ప్రభువుని పూజిస్తారు, ఆచరిస్తారు. కానీ కారణము ఉన్నతమైన దేవుళ్ళు, ఉన్నతమైనటువంటి ఆ వర్గానికి చెందినవారు మా దేవుడే గొప్ప, మా దేవాలయాలే గొప్ప, అక్కడికి మీరు రాకూడదని బహిష్కరించడం చేత ఎవరిని ఆశ్రయించాలో తెలియక వెంటనే యేసు ప్రభువుని వైపు తిరిగి ఆ దినముల నుండి, పూర్వపు దినముల నుండి పేద వారైనటువంటి ప్రజలు యేసు ప్రభువుని వెంబడించడము, అభాగ్యులైన ప్రజలు యేసు ప్రభువుని వెంబడించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారు యేసు ప్రభువుని వెంబడించడం, వైద్యం చేయించుకోవడానికి ధనము లేని వారు యేసు ప్రభువుని వెంబడించడము, యేసు ప్రభువుని వల్ల వీరందరూ స్వస్థతలు పొందడము, కడుపు నిండా ఆహారం తినడము, వారికి ఉన్న బాధలు పోయి సంతోషంతో జీవించడము, ఇలాంటి మానవాళ్ళందరి కొరకు యేసు ప్రభువుని లోకములోనికి జన్మించాడు. నీవు నేను బలహీనులమేమో, దేవుడు అందుకని మనము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాము, ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. ఈ లోకంలో ధనం ఉంటే పరలోకానికి చేరలేదు, ఈ లోకంలో నీకు హోదా ఉంటే పరలోకానికి చేరలేదు. ఈ లోకంలో నుండి నీవు పరలోకంలోనికి చేర్చబడాలంటే నీ హృదయంలో యేసు ఉండాలి, యేసు నామము నీ హృదయంలో ఉండాలి, యేసు ప్రభువారి మార్గము నీ హృదయంలో ఉండాలి, యేసు ప్రభువారి మాటలు నీ హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు సజీవునిగా పరలోక రాజ్యంలోనికి చేర్చబడతావు. అందుకనే నిన్ను సజీవునిగా చేర్చడానికి ఆయన బలహీనుడైపోయి ఆయన ఈ భూలోకంలో నీ కొరకు మరణించాడు. నీవు ఆయన మరణించడం బట్టి నిన్ను సజీవునిగా ఆయన రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ఒక మార్గాన్ని స్థిరపరచినటువంటి దేవుడు. అందుకనే ఆయన ఈ లోకంలో మీద, ఈ భూమండలం మీద కేంద్ర బిందువైన ఆ బెత్లెహేము పట్టణంలో యేసు ప్రభువు జన్మించాడు. మీకు ఇదే ఆనవాలు. ఇది లోక రక్షకుడు. దోత కూడా అనేక మందికి సంచరిస్తూ అనేక మందిని మేల్కొల్పింది. ఎవరెవరైతే యేసు ప్రభువు జన్మల గురించి లేదా లోకరక్షకుడు గురించి అందరికి తెలియపరుస్తారు, వారందరికీ తెలియపరుచుకుంటూ వెళ్ళింది. మొట్టమొదటిగా మరియకు, తదుపరి యేసేపును పలకరించింది. కంగారు పడవద్దు, ఈ విధమైనటువంటి విధానములు లోకానికి రక్షకుడు వస్తున్నాడని. యేసు ప్రభువు పుట్టిన వెంటనే గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళింది. మీరు భయపడవద్దయ్యా, ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. ఆయన ఫలానా ఊరిలో, ఫలానా ప్రాంతంలో, ఫలానా ప్రదేశంలో పేదరికంలో పుట్టినటువంటి వాడిగా కనపడతాడయ్యా, పశువుల తొట్టిలో కనపడతాడు, అక్కడికి వెళ్ళండి అని వారికి ధైర్యమును కొలిపి వారిని కూడా దేవదూత యేసు ప్రభువు దగ్గరికి నడిపించిన వెంటనే వారు వచ్చి చూసి సంతోషపడి ఆనందపడి
ఇక అక్కడి నుండి వారు తిరిగి వెళుతూ అందరికీ ఈ శుభవార్తను తెలియపరిచారు. ఈ లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పశువుల పాకలో ఉన్నాడు. పొట్టి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. ఒక దీన స్థితిలో ఉన్నాడు. ఆయన మన అందరినీ రక్షించేటండి గొప్ప దేవుడని చాటింపులు వేసి సంతోషంతో ఆనందంతో ఈ లోకానికి చాటి చెప్పారు. వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యం కాబట్టి, ఆయన పుట్టిన విధానం బట్టి, ఈ ప్రపంచానికి కేంద్ర బిందువైన మధ్య స్థలంలో ఆయన పుట్టడం బట్టి, ఆయన స్వార్థ ఆయన అనుసరించే వ్యక్తులు విపరీతముగా పెరిగిపోయి ప్రపంచంలో నేటిని అత్యధికముగా యేసు ప్రభువుని వెంబడిస్తున్న జనాంగంగా మనం కనబడవచ్చు. ఈ భూమి మీద అందరూ కూడా ఏదో ఒక మన వారు మనస్సు తప్పకుండా పొందుతారు. దేవుడు ఆ దినము ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నా బిడ్డలు నశించుకోకూడదు. నా చేతితో నేను చేసుకున్నా, నా బిడ్డలు నా చేతితో తయారు చేసుకున్నా, ఇంకా అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకా మార్పు చెందుతావేమో, ఇంకా నీవు మార్చుకుంటావేమో అని అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అని ఆయనకు మాత్రం ఏ ఒక్క బిడ్డ కూడా నశించుకోవడము ఇష్టం లేదు. అందుకనే మన ప్రపంచానికి కేంద్ర బిందువులో ఆయన జన్మించాడు. అందరినీ ప్రతిదినం చూస్తూ ఉన్నాడు. అందరినీ ప్రతి నిమిషము గమనిస్తూనే ఉన్నాడు. నిన్ను నన్ను దినదినము క్షణక్షణము కాపాడుతూ ఉన్నది ఆయనే. ఆయన కాపాడటం బట్టి, ఆయన ఆయుష్ ఇవ్వడం బట్టి ఉదయమని మనం లేచి ఆయన సన్నిధికి వచ్చాం. నీ కుటుంబంలో కూడా కేంద్ర బిందువు ఆయన చేర్చుకో. నీ కుటుంబంలో కూడా మధ్య స్థలంలో ఆయనకు చోటుకు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. ప్రపంచానికి కేంద్ర బిందువులో నీవు జీవించావు ప్రభా, జన్మించావు ప్రభా. నా కుటుంబము కేంద్ర బిందువులో కూడా, నా భర్తకు, నాకు ఇచ్చిన బిడ్డలకు, మా తల్లిదండ్రులకు, అందరికీ కేంద్ర బిందువులు ప్రభా మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ ఉన్నాం ప్రభా. మా కుటుంబాలను మీరు మార్చండి ప్రభా. మమ్మల్ని కూడా మీ దగ్గరకు నడిపించండి ప్రభా, మీ సన్నిధికి నడిపించండి ప్రభా. ఒకవేళ తప్పులు, పాపములు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు మేము చేస్తూ ఉన్నామే, నీవు ఈ లోకంలో ఏ విధంగా అయితే స్వచ్ఛంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించావు, అలాంటి స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితంలో మాకు కూడా నేర్పించుదేవా. మా కుటుంబంలో మీరుండి మమ్మల్ని నడిపించుదేవా, మా బిడ్డలను నడిపించుదేవా అని ప్రార్థిద్దాం. తల్లవచ్చని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పుట్టుక, మీ జననము ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది. దీనస్థితి అయినప్పటికీ, పేద స్థితి అయినప్పటికీ, ఎవరు స్థలమైన పరిస్థితి అయినప్పటికీ, ప్రపంచానికి కేంద్ర బిందువైనటువంటి బెత్లెహేము పట్టణంలో మీరు జన్మించారు ప్రభా. దేవుడు ఎప్పుడు కూడా మధ్యలోనే ఉంటాడు. అందరికీ సమానంగా చూస్తాడు. అందరికీ సమాన దూరంలోనే ఉంటాడు. పాపికి దూరముగా, మంచివాడికి దగ్గరగా ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు. ఇంకా అవసరమైతే పాపిని అధికంగా ప్రేమించే దేవుడు ప్రభా. మా జీవితాల్లో కూడా, మా హృదయంలో మీరు కూర్చోండి ప్రభా. విన్న వాక్యం ద్వారా వీడికి ప్రభా మిమ్మల్ని చేర్చుకునే మనస్తత్వాన్ని అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని మా ప్రభువు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.